హార్డ్ ఇన్స్పెక్టర్ తప్పకుండా. బాబోయ్, ఒరే పందెం పరాత్పర, మాతో పందాలు నెగ్గలేక ఒక ఆడ ఎస్ఐ చేత లాకప్లో పెట్టి చంపించాలనుకున్నావా? హాయిగా పాన్పరాకు తింటూ 10 కాలాల పాటు బతకాలనుకున్న వాడు ఎవరైనా సరే ఆడ పోలీస్ ఆఫీసర్లని, ఆడ కలెక్టర్లని, ఆడ మిలిటరీ వాళ్ళని ప్రేమించి బతికి బట్టగడతాడా? మళ్ళీ ఓడిపోయాను. ఒలే కిట్టు, we are the winners. అమ్మాయి పేరేంటి? ఝాన్సీ. నెక్స్ట్ ఎవరు బాబు? ఎంతమందిని చంపింది? నరికి చంపిందా, పొడిచి చంపిందా, పిసికి చంపిందా? కాదురా, జగమెరిగిన జోగిని, బాల యోగిని, జోగేశ్వరి దేవిరా. ఏం బాబు, ఆడ రౌడీ అయిపోయింది, ఆడ పోలీస్ ఆఫీసర్ అయిపోయింది, ఫైనల్ గా జోగిని, సన్యాసిని, బైరాగిని, మునికన్నీళ్ళ పడమంటావా? ఇదిగో కిట్టు, వీళ్ళందరూ పట్టం కంటే ఇంత బూడు తీసుకొని ఒళ్ళంతా రాసుకొని బద్రీనాథ్ని భజన చేసుకోవడం బెటర్. ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. పందెం గెలవకుండానే ఓడిపోయాను. ఏం కిట్టు బాబు, బిళ్ళ తిప్పడం ఆపేశావు, బుర్ర తిరుగుతోందా? కాదు, బుర్రలో ఆలోచనలు తిరుగుతున్నాయి. చంద్రం, నీకు తెలుసు ఈ కిట్టు ఏ బెట్టుకైనా సిద్ధమే అని. ఇంతకి బెట్లో ఉన్న పట్టెంతో చెప్పు. 2 లక్షలు చాలు. ఇది ఆడపిల్లల మనసులతో ఆడుకునే ఆట. అది నువ్వు చెప్పిన వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు. సరే కిట్టు, నీ బిట్టంతో చెప్పు. 3 లక్షలు. ఓకే, డన్. ఓకే, ఇది భవానీ, ఇది ఝాన్సీ, ఇది జోగేశ్వరి దేవి. ఈ కాయిన్ ఏ పువ్వు మీద పడితే వాళ్ళని మనం దారిలో పెడతాం. ఏది ఏమైనా కిట్టు, డబ్బు కోసం ఇంత రిస్క్ చేయడం అంత మంచిది కాదేమో. రే అహోబిలం, జీవితంలో ఛాలెంజ్ లేకపోతే థ్రిల్ ఏంట్రా? మనం ఏమైనా రేప్ చేస్తున్నావా, మర్డర్ చేస్తున్నావా, స్మగ్లింగ్ చేస్తున్నావా? ఏ నేరం చేయనప్పుడు తప్పేంట్రా? లెట్ మీ విన్ ద బెట్. భవానీ, ఎందుకే అంత ఆవేశం? లేకపోతే ఆ లెక్చరర్ రామూర్తి గారు స్త్రీ స్వాతంత్రాన్ని గురించి క్లాస్ లో లెక్చర్ ఇచ్చి ఇంటి దగ్గర పెళ్ళాన్ని తన్ని గుండు చేయిస్తాడా? తిరుపతి మొక్కేమో, మొక్క తొక్క. పాపం కాఫీ తేవడం కాస్త లేట్ చేసిందట. అది ఆయన కోపం. రాణి, సమయం చూసి ఆయన అంత చూస్తాను. ఆయనని ఎల్లాబో, ఈ సొసైటీలో ఆడది వంటింట్లో కుందేలా బ్రతకాల్సిందేనే. ఎందుకు బతకాలి? అసలు తాళి కట్టేది మగవాడు కాదే, ఆడదే మగాడికి తాళి కట్టాలి. అయ్యయ్యో, 4 సార్లు బంగారం ఆడదానికి మిస్ అవుతుందేమోనే. మనకు కావలసింది బంగారం కాదే, బంగారం లాంటి మగాడు. ఏ మగాడైతే ఆడదాన్ని మనిషిగా గౌరవించి దేవతలా పూజిస్తాడో అలాంటి మగవాడు కనిపిస్తే ఐ బౌ మై హెడ్. ఏరా, నువ్వు చెప్పిన కచ్చాకి పిచ్చాకి బచ్చాగా నీడనా? అవును కాందాదా. క్యాబే, నువ్వేమన్నా పెద్ద రౌడీవా, గోండావా, రుస్తుంవా? ఇస్కే బాద్ పొద్దున యూసఫ్ గూడాలో మా కరీం ఖాన్ గారిని కొట్టావంటేంటి? అబ్బే నేను కొట్టలేదు సార్, ఊరినే నెట్టానంటే. నెట్టావా? నువ్వు నెడితేనే వాడు పడ్డాడా? అవును సార్. పడేదాకా నెట్టావా? కాంతో క్యారమ్స్ ఆడకు, కాయిన్స్ చెల్లా చెదరైపోతాయి. అది కాదు సార్, ఇతను సీత అనే కాలేజ్ అమ్మాయిని చేయబట్టుకుని ఏడిపిస్తుంటే అమ్మాయిని ఏడిపించడానికి చెయ్యి పట్టుకోకపోతే కాలు పట్టుకుంటాడు. అదైనా తప్పే కదండి. ఈ పవిత్రమైన భారతదేశంలో ఆడదంటే ఆదిశక్తి, పరాశక్తి అని నిర్వచనాలు చెప్పాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్క్. పుచ్చుకో ఆడేవాడు నీ పర్సనల్ రౌడీయా? పుచ్చుకో పుచ్చుకో. కాదు సార్, హాలెండ్ లో పుట్టిన పోలెండ్ రచయిత. భారతదేశంలో ఏ ఆడదానిలో అయినా తల్లిని చెల్లిని చూసుకోమన్నాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్క్.
ఏమన్నాడు బుస్కుగాడు? అయ్యో తప్పు సార్. ఏ ఆడదాళ్ళైనా తల్లిని చెల్లిని చూసుకోమన్నాడా? చూసుకో. చూడు బే, ఈ పిల్ల మొహంలో తల్లి కనపడుతుందా చెల్లి కనపడుతుందా? నీ బిడ్డకి తల్లి కనపడుతుందా? చూడు చూడు చూడరా, బాగా చూడు. సారీ అండి, ఇందులో నా తప్పేం లేదు. అతనే మెడబెట్టుకుని తోస్తున్నాడు. చూస్తున్నా. ఏంటి బే గ్యాప్ లో గుసగుసలు? దీన్ని ఏమైనా జవానీ దివానీ చేస్తున్నావా? ఇది నీ లకడి కప్పులా? ఇది నీ చెంచలు కూడా? ఇది నీ దోవలు కూడా? అదిగా దాదాగారు, ఫేమస్ రైటర్ బుచ్చుకు. బుచ్చుకు ఎవడ్రా బుచ్చుకు? ఆడదాన్ని మనిషిగా భావించాలి, పూజించాలి, ప్రేమించాలి అని నొక్కి నొక్కి మరీ చెప్పాడు. నొక్కి నొక్కి మరీ చెప్పాడా? ఏం నొక్కి చెప్పాడు? ఎవరిని నొక్కి చెప్పాడు? ఎక్కడ నొక్కి చెప్పాడు? ఎలా నొక్కి చెప్పాడు? ఏం బే, ఇదేమన్నా నీ లవరా? దీని ముందు పర్సనాలిటీ డెవలప్ చేస్తున్నావు? బుచ్చుకు డైలాగులు చెప్పి అసలు నీకు ఇదేమవుతుంది బే? ఎలా ఉంది మన తడాక? పబ్లిక్ లో రౌడీజం చేద్దామని వచ్చావా? రౌడీజం మా ఇంటి పేరు, గుండాయిజం మా పేట పేరు. చెప్పుతో కొడతాను. ఏంటి ఇమిటేషనా? కాదు, రిపిటేషన్. ఏంటి చైన్ తిప్పుతున్నావు? ఆడసేవని అనుకున్నావా? చూపించనా? చూపించు. శక్తిలా పూజించే మీలాంటి వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం. నాదేముందండి, అంతా డేవిడ్ జాన్ పాల్ బుచ్చుకు మహిమ. ఉమెన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఆడదంటే ఒక కొవ్వొత్తి, మగవాడంటే ఒక అగ్గిపుల్ల. మగవాడు కొవ్వొత్తిని అగ్గిపుల్లలా తగలేస్తాడు, ఆ వెలుగులో బ్రతుకుతాడు. ఆరిపోయే ఆ కొవ్వొత్తిని చూసి నవ్వుతాడు, కానీ ఆ వెలుగే తన జీవితాన్ని నడిపిస్తుందని ఈ మగవాడికి తెలియదు అని రాశాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్చుకు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదండి. ఆడవాళ్ళని గౌరవించే మగాడు ఈ ప్రపంచంలోనే ఉండడం నేనంటాను, కానీ ఎక్కడో ఉండే ఉంటాడని మా డాడీ అంటుంటారు. చివరికి ఆయన మాటే నెగ్గింది. మిమ్మల్ని చూస్తే ఆయన ఎంత సంతోషపడతారో తెలుసా? ఒకసారి మీరు మా ఇంటికి వస్తే ఆయన్ని పరిచయం చేస్తాను. తప్పకుండా వస్తాను. బై మీరేమనుకోనంటే ఒక మాట చెప్పండి. సిటీ బస్లో వెళ్ళటానికి ఒక 3 రూపాయలు నా పాకెట్లో పెట్టుకున్నాను. ఇందాక ఆ కాందాద నన్ను మీ మీదకి ఇలా తోసినప్పుడు నా పాకెట్లో డబ్బు మీ జాకెట్లో పడిపోయింది. బస్ ఛార్జీ 3 రూపాయలు, మీరు ఒక్కటే ఇచ్చారు, ఆ 2 కూడా ఇచ్చేస్తాను. అదే ఆడపిల్లరా బాబు, హిడింబి టైపు. ఎగిరి తన్నేసరికి ఒంట్లో ఉన్న కీళ్ళన్నీ కదిలి ఏ కీళ్ళు కాకీలు ఏరైపోయినాయి బాబు. సర్లేరా, కాందాదా గెటప్ మాత్రం అతరు కొట్టేశావు. భవానీ మన రూట్ లో పడిపోయింది, ఇక ఝాన్సీకి బీట్ అయ్యాలరా. అమ్మో, నువ్వు బీట వేసుకుంటావో రూట్ వేసుకుంటావో ఆలోచించి సింగిల్ గా వేసుకుని ఆయన నా వల్ల కాదు. అది కాదు అహోబలం. నువ్వు అహోబలం అన్నా, అహో ఆంధ్ర భోజ అన్నా, నా క్యాబేజీ సర్వ నాశనం అయిపోయినా సరే నేను మాత్రం ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ జోలికి రాను బాబు. ఆవిడ వెనక ముందు ఆలోచించకుండా తోసేస్తాను జైల్లోకి. ఆల్ రైట్ అనవసరంగా అప్సెట్ కాకు. ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ సంగతి నేను చూసుకుంటాను. ఇంకా ఎగురుతున్నావేంటి? స్కూల్ కి బయలుదేరవా? మాస్టర్లే సరిగ్గా రారు. స్కూల్ కి వెళ్ళి నేనేం చేయనే రక్షక బట్టి. రే, రక్షక బట్టి ఏంటి? రక్షక బట్టి అక్క అని పిలవలేవా? పిలవను. నా పిల్లక పోయినా పిలవను. వాడిని అక్క అని పిలవరా అంటే వాడు వినడు. నువ్వు పెళ్లి చేసుకోవే తల్లి అంటే నువ్వు వినవు. అబ్బా ఏమిటి నీ పెళ్లికోలా? రోజు ఇదొక నస. అది కాదే, ఆడపిల్లకి పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. ఇంకా నయం, గ్యాస్ సిలిండర్ తో వంటేం కాదు. అయితే పెళ్లి పేరంటం లేకుండా జీవితాంతం ఇలా దొంగల్ని కేడిల్ని వేటాడుతూ తిరుగుతావా? అవును, పోలీస్ స్టేషనే నా ఇల్లు, డ్యూటీయే నా మొగుడు. అంతకన్నా పెళ్లి పేరంటో నాకొద్దు, అవసరం లేదు, అక్కర్లేదు. ఓసే పిచ్చిదానా, చీటికే మాటికి పెళ్ళొద్దనద్దే. పైన తథాస్తు దేవతలు తిరుగుతుంటారు, తథాస్తు అంటారు. అంటే అన్ని ఏం పర్వాలేదు. వెళ్దామా? పద, వస్తాం బామ్మ. చూసారా గుండె, బాగా గుర్తుంచుకోండి, వాడిని మీరు కిడ్నాప్ చేయాల్సింది. ఇదేంటయ్యా బాబు, ఇన్స్పెక్టర్ తమ్ముని కిడ్నాప్ చేయమని? అందుకనే కదా నీకు 500 ఇచ్చింది. పని పూర్తి అయిన తర్వాత ఇంకో 500 ఇస్తాను. సాయంత్రం 5 గంటలకు స్కూల్ వదలడం, వాళ్ళు బయటికి రావడం, వాడు పిల్లకి పట్టుకుని లోపలికి ఇచ్చేయటం. ఓకే? అలాగే.